కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20వ తేదీలోపు జగిత్యాలలో నిర్వహించనున్న బహిరంగ సభ వేదికగా గులాబీ కండువా కప్పుకొనున్నారు. ఈ మేరకు కేసీఆర్ తో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ ను కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కలిసి పనిచేయమని, తనను దేవుడు పంపాడని జీవన్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ ప్లీనరీ కంటే ముందే కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరతారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాష్ట్ర పురోభివృద్ధి, రాష్ట్ర హితం గురించి బీఆర్ఎస్ పార్టీ పోషించబోయేటువంటి ఒక పాత్ర, మరి అందులో నాకు కూడా వారితో కలిసి ప్రయాణం చేసేటువంటి ఒక అవకాశం కల్పించే విధంగా మరి వారు ఏదైతుందో నిర్ణయం తీసుకోవటం, వారు ఇందులో భాగంగానే జగిత్యాల కూడా ఏదైతుందో ఒక బహిరంగ సభ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని కూడా భావించడం జరుగుతుంది. ఆ సభ సమావేశం ఏర్పాటుకు సంబంధించి కూడా ఏదైతున్నదో చర్చించడం జరిగింది. అంటే ముఖ్యంగా బ్రాడ్గా డిస్కస్ చేయడం జరిగింది తప్ప స్పెసిఫిక్ అంశాలు అనేవి ఏం లేవు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ కేసీఆర్ గారు జగిత్యాల రావాలని చెప్పిన అందరం కూడా వారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కూడేలుగా ఉన్నటువంటి జగిత్యాలలో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానికి ముఖ్య అతిథిగా పెద్దలు బీఆర్ఎస్ అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు పాల్గొనే విధంగా వారు సమయం కేటాయింపు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయటం, వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? ఎప్పుడు సభ పెడుతున్నారు? It will be decided in another couple of days.